అన్నీ వచ్చేస్తాయి అనమాట. భక్తి మార్గాన్ని మనకి ఏమిస్తుంది? సమస్త ఇంకా వచ్చే గుణాలు అనమాట. మంచి గుణాలు మేనిఫెస్ట్ చేస్తుంది. ఇంకా మోక్ష లఘు తత్ సుదుర్లభ శ్రీకృష్ణాకర్షిణి సాంద్రానంద విశేషాత్మ. భక్తి యొక్క ఫలితాలు ఏంటమ్మా? క్లేశగ్ని, క్లేశగ్ని, క్లేశ గ్ని గ్ని అంటే ఏంటి? క్లేశాలను పోగొట్టు అంటే ఏంటి? సుకృత దుష్కృత ఇత్యాది అనర్థాలని తొలగింపజేయటం. ఏంటి మేలు అంటే చెప్తున్నాను నేను. క్లేశాలను పోగొట్టడం అంటే ఏంటి? పూర్వంలో ఉన్న పుణ్య పాపాదుల్ని తొలగింపజేయటం. ఇంకోటి ఏంటి నెక్స్ట్? శుభద అంటే శుభమైనటువంటి గుణం మనలో మేనిఫెస్ట్ చేయటం, మనలో ప్రకటింపజేయటం. అంటే సాత్వికంగా, సరళంగా. ఈ సత్వగుణం నుంచి వచ్చిన గుణాలు కాదు ఇవి, భక్తి చేయటం వల్ల వచ్చిన మంచి గుణాలు అనమాట. అవి శాశ్వతమైనవి. ఇప్పుడు జ్ఞానులు కూడా మంచి గుణాలను కలిగి ఉంటారు. వాళ్ళు ఉండే మంచి గుణాలు దేని వల్ల వచ్చినాయి? సత్వగుణంలో ఉండటం వల్ల. మరి భక్తుల్లో నిరంతరం భక్తిని ఆశ్రయించి భక్తి నామజపం ద్వారా కనుక అనర్థమారాని కృప వల్ల వచ్చిన గుణాలు ఎలా ఉంటాయి అంటే ఇవి వేరుగా ఉంటాయి. యస్యాస్తి భక్తిర్ భగవత్యకించన సర్వై గుణై తత్ర సమాసతే సురాహ. అంటే భక్తి వల్ల చేయటం వల్ల వచ్చేటువంటి గుణాలు చాలా దివ్యంగా ఉంటాయి. అందులో డూప్లిసిటీ ఏమి ఉండదు, తాత్కాలికంగా శాశ్వతంగా ఉంటాయి అవి. శుభద. ఇంకా మోక్ష లఘుత కృత్. మోక్షం అనేది తుచ్చంగా కనపడిద్ది. ఇక భక్తి వల్ల మనకు జరిగేటువంటి మేలేంటి? మోక్షం అనేది మనకి ఎలా కనపడిద్ది? తుచ్చంగా. ఇప్పుడు మోక్షం అంటే మనం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాం. అసలు మనకి ఇప్పుడు ఏం గ్రేట్ గా ఫీల్ అవ్వం. యాక్చువల్లీ సెన్స్ గ్రాటిఫికేషన్ గ్రేట్ గా ఫీల్ అవుతాం. ఏంటి అటు ఇటు కదులుతున్నారు అంతా. నెక్స్ట్ సుదుర్లభ. భక్తి అనేది చాలా దుర్లభమైనటువంటి ఫీలింగ్ కూడా మనకు వస్తుంది భక్తి కృప వల్ల. అంటే విలువ తెలుస్తుంది అనమాట. ఇంకా శ్రీకృష్ణ ఆకర్షిణి. ఈ భక్తి భగవంతుడిని ఆకర్షించడం స్టార్ట్ చేస్తుంది, భగవంతుడిని ఆకర్షిస్తుంది. శ్రీకృష్ణ ఆకర్షిణి. ఇంకా సాంద్రానంద విశేషాత్మ.